సార్ తమరు మాట్లాడగలరండి? అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను దోచుకున్నటువంటి వేల కోట్ల రూపాయలతో మనందరికీ తెలుసు, ఒక దొంగ పత్రికని, ఒక దొంగ ఛానల్ని ఏర్పాటు చేసుకుని ఏ విధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తారో, నిస్సిగ్గుగా అబద్ధాలని ప్రచురిస్తారో మనందరం కూడా గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. ఇవాళ మళ్ళీ అదే పని ఈ దొంగ పత్రిక, అవినీతి బురద అంటించుకున్నటువంటి బురద పత్రిక మళ్ళీ కూడా తనకి బాగా అలవాటైనటువంటి పని. అంటే మీడియా సంస్థలన్నీ కూడా ఇటువంటి ఒక మీడియా హౌస్ ఇవాళ మీడియా రంగంలో ఉండటం చూసి నాకు తెలిసి మిగతా మీడియా సంస్థలన్నీ కూడా ఒక రకంగా సిగ్గుపడుతూ ఉంటాయి. ఇటువంటి ఒక దొంగ పత్రిక, ఈ విధమైనటువంటి అవాస్తవాల్ని ప్రచురించినటువంటి ఒక పత్రిక ఈ రోజున భారతదేశంలో మీడియా రంగంలో ఉండటం నిజంగా కూడా మన దురదృష్టం. అదేవిధంగా సాటి మీడియా సంస్థలన్నీ కూడా సిగ్గుపడుతూ ఉంటాయి ఈ పత్రికను చూసి. ఇవాళ ఈ దొంగ పత్రిక మళ్ళీ కొత్తగా నిన్న ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచురించింది. అంటే వీళ్ళకి ఒక మీడియా సంస్థగా వాళ్ళకు ఉండాల్సినటువంటి విలువలు కానివ్వండి, నిబద్ధతతో ఉండే ప్రయత్నం కానివ్వండి, ఏ రోజు కూడా ఈ దొంగ పత్రిక, దొంగ ఛానల్ చేయవు. వాళ్ళు నిన్న రాస్తారండి మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి గురించి. ఏపీ ఫైబర్ నెట్ లో దాదాపు 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంట. దానికి సూత్రధారి నారా లోకేష్ గారంట. హెడ్లైన్: శాఖ బాబుది, సంతకం చిన్నబాబుది. 2000 కోట్ల ఫైబర్ ఫ్రాడ్ కు నారా లోకేష్ సంతకమే రుజువు. లోకేష్ గారు ఏదో ఒక ఫైల్ పైన సంతకం చేశారంట. అదేదో చాలా గొప్ప ఆధారాన్ని వాళ్ళు కనుగొన్నట్టు, దానికి పెద్ద హెడ్లైను. అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్ గారు అని చెప్పి పెద్ద ఎత్తున దొంగ ఛానల్లో ప్రచారాలు. గతంలో అనేక సార్లు వీళ్ళ బండారాన్ని బయటపెట్టిన, వీళ్ళు రాసేటటువంటి అబద్ధాలని బుట్టదాఖలు చేసిన ఆధారాలతో వీళ్ళకైనా కూడా సిగ్గురాదు. ఈ పత్రికను నడిపేటటువంటి జర్నలిస్టులకి, రాసేటటువంటి జర్నలిస్టులకి ఇంకా కూడా వాళ్ళు సిగ్గు తెచ్చుకోకుండా జర్నలిజానికి ఒక మచ్చ తీసుకొచ్చే విధంగా ఇంకా కూడా ఇటువంటి తప్పుడు పనులే చేస్తూ ఉన్నారు. దోచుకున్న డబ్బు ఉంది కదండి, 1000 కోట్ల రూపాయలు. కాబట్టి ఆ డబ్బుతో ఇటువంటి తప్పుడు రాతలు రాయటం. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేయటమే కాకుండా ఈ దొంగ పత్రికకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. గతంలో కూడా చాలాసార్లు సవాల్ చేశాం. ఏ రోజు కూడా ధైర్యంగా మేము చేసినటువంటి సవాల్ని స్వీకరించినటువంటి చరిత్ర మీకు లేదు. కాబట్టి ఇప్పుడైనా ఆ ప్రయత్నం చేయండి. ఇవాళ నేను చెప్పేటటువంటి వాస్తవాలు కాదనే దమ్ము మీకుంటే నా సవాల్ని స్వీకరించి రండి బహిరంగ చర్చకి. అదేవిధంగా ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. ఇవాళ వీరు రాసినటువంటి రాతలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఏపీ ఫైబర్ నెట్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. నారా లోకేష్ గారు భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఒక ఫైల్ పైన సంతకం చేశారంట. అది పెద్ద రుజువు, సాక్ష్యం లాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏపీ ఫైబర్ నెట్ కి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండు కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇవి. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ అనేది ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ అయితే, భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అనేది ఇది ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్. ఈ రెండింటికి కూడా ఎక్కడా కూడా సంబంధం లేదు, ఈ రెండు ప్రాజెక్టులకి.
ఏపీ ఫైబర్ నెట్వర్క్ మనందరికీ తెలుసు. ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వాలి, నెట్ కనెక్టివిటీ ఇవ్వాలి. అంటే ఒక్క నెట్ కనెక్టివిటీ కాకుండా అదే కనెక్షన్ ద్వారా టెలిఫోన్ కనెక్షను, అదేవిధంగా కేబుల్ టీవీ సదుపాయం కూడా కల్పించాలన్న ఒక ఆలోచనతో ఈ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకి రూపకల్పన చేసి ఒక ఫైబర్ గ్రిడ్ని ఏర్పాటు చేయడానికి వారు సంకల్పించడం జరిగింది. అంటే అతి తక్కువ ఖర్చుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయంతో పాటు కేబుల్ టీవీ సదుపాయం, అదేవిధంగా టెలిఫోన్ సదుపాయం, ఈ మూడు వ్యవస్థల్ని ఒకే కనెక్షన్ ద్వారా ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నానికి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 2015లో దీనిని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత దేశంలో మరెక్కడా జరగని విధంగా అత్యంత వేగంగా మరి ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా మరి ఆ రోజున మా ప్రభుత్వ హయాంలో దాదాపు 23,000 కిలోమీటర్ల మేరకు ఈ ఫైబర్ కేబుల్ని లే చేయటం జరిగింది. 24 కోర్ ఆప్టిక్ ఫైబర్ లైన్ 23,000 కిలోమీటర్ల ఫైబర్ కేబుల్ని ఆ రోజున లే చేయటం జరిగింది. అంతేకాకుండా 2,500 ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్లో హై ఎండ్ నెట్వర్క్ పరికరాలను కూడా అమర్చడం జరిగింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా అంత వేగంగా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం ఒకసారి మనం పరిశీలించినట్లయితే 770 కోట్లు మొత్తంగా ఈ ప్రాజెక్ట్ వ్యయం. దానిలో ఏపీ ఫైబర్ నెట్ ఫేజ్ 1కి 307 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈ సెట్టాప్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో దానికి 395 కోట్ల రూపాయలు, ఇతర మూలధన వ్యయం 67 కోట్ల రూపాయలు, మొత్తంగా 770 కోట్ల రూపాయలు. అంటే అతి తక్కువ ఖర్చుతో ఆ రోజున ఈ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆయన టార్గెట్ ఆ రోజున ఆయన ఆలోచన ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1,20,00,000 ఇళ్లకి, గృహాలకి ఈ సదుపాయాన్ని కల్పించాలని చెప్పి వారు సంకల్పించి పైలట్ ప్రాజెక్టుగా 10 లక్షల గృహాలకి ముందుగా ఈ వ్యవస్థని తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేసి మరి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అతి తక్కువ కాలంలోనే ఈ 10 లక్షల కనెక్షన్స్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ని గమనించి ఆ రోజున అనేక ప్రభుత్వాలు, ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరి తమ అధికారుల్ని ఆంధ్ర రాష్ట్రానికి పంపించి ఈ ప్రాజెక్ట్ని స్టడీ చేసి ఏదైతే ఈ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అని ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళటానికి కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారో దానిని స్టడీ చేసి మనం దాన్ని అక్కడ రెప్లికేట్ చేద్దామని కూడా వారు ఒక ఆలోచనకు వచ్చి కేంద్ర ప్రభుత్వం తన అధికారులను కూడా ప్రత్యేకంగా రాష్ట్రానికి పంపించడం జరిగింది. యాక్చువల్గా మనం ఈ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ నోఫాన్ అనే ప్రాజెక్టు. అంటే 2010లో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయటం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి గ్రామ స్థాయి వరకు కూడా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ని మనం ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి కేంద్ర ప్రభుత్వం 2010లో నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్కి రూపకల్పన చేస్తే మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళటం కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. కానీ దురదృష్టవశాత్తు మరి 2017 వరకు కూడా పెద్దగా ఏం పురోగతి సాధించలేకపోయింది. ఈ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో వీళ్ళు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్టు 2017 వరకు కూడా సరైన రీతిలో ముందుకు వెళ్ళలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ద్వారా ఆ రోజున ఫైబర్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయటం, అతి తక్కువ కాలంలోనే పూర్తి చేయటాన్ని గమనించి మరి ఆ రోజున
కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అధికారుల్ని ప్రత్యేకంగా జేఎస్ దీపక్, అదేవిధంగా శివశైలం అనే అటువంటి ఇద్దరు అధికారులు ఆ రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావటం, అప్పుడు ఉన్నటువంటి వారు వచ్చినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ఏప్రిల్ 14, 2016 టెలికాం అఫీషియల్స్ ఇన్స్పెక్ట్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఇన్ వైజాగ్. వాళ్ళు ఆ రోజున అప్రిషియేటింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ది ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఇన్ లేయింగ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఇన్ a matter of months. Telecom Secretary J.S. Deepak has said the initiative could be duplicated in other parts of the country to complete the national optic fiber network. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారో దానిని దేశవ్యాప్తంగా కూడా మనం డూప్లికేట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆ రోజున టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ గారు విశాఖపట్నంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సెంటర్ లుక్స్ ఎట్ ఇన్కార్పొరేటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ మోడల్ ఇన్ భారత్ నెట్, స్టేటింగ్ దట్ యూనియన్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్ రెప్లికేటింగ్ ద మోడల్ ఆఫ్ ఓవర్ హెడ్ ఫైబర్ నెట్వర్క్. ఇక్కడ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఓవర్ హెడ్ ఫైబర్ నెట్వర్క్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసి, అంటే ఎగ్జిస్టింగ్ కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఈ ఫైబర్ నెట్వర్క్, ఈ ఫైబర్ కేబుల్స్ కనుక లే చేస్తే అత్యంత వేగంగా మనం లే చేయొచ్చు, అతి తక్కువ ఖర్చుతో కూడా మనం ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయొచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత మరి కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక లోట్ల, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం పైన ఎక్కువగా ఆర్థిక భారం పడకూడదు అని చెప్పి ఈ ఓవర్ హెడ్ ఫైబర్ నెట్వర్క్ అంటే ఎగ్జిస్టింగ్ కరెంట్ పోల్స్ ను ఉపయోగించి ఈ కేబుల్ ని లే చేసేటటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన శ్రీకారం చుట్టి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేశారు. దాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావించి యూనియన్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్ రెప్లికేటింగ్ ద మోడల్ ఆఫ్ ఓవర్ హెడ్ ఫైబర్ నెట్వర్క్ బీయింగ్ సెటప్ ఇన్ ద ఏపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ by AP State Fiber Net in different parts of the country. Union Telecom Secretary J.S. Deepak said, Bharat Broadband Network Limited, BBNL, and the Telecom Department will undertake a detailed study on this in the next few months. అంటే మేము దీన్ని క్షుణ్ణంగా ఈ ప్రాజెక్ట్ ని పరిశీలించి జాతీయ స్థాయిలో మేము దీన్ని రెప్లికేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఇద్దరు ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా విచ్చేసి ఈ ప్రాజెక్ట్ ని పరిశీలించి అన్న వ్యాఖ్యలు. దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా డేటెడ్ April 14, 2016. ఆ రకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆ రోజున ఫైబర్ ఆప్టిక్ ప్రాజెక్ట్ ని, నెట్వర్క్ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్ట్ ని గమనించిన తర్వాతనే ఆ రోజున భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ BBNL ఏదైతే ఉందో మరి జాతీయ స్థాయిలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు చేసేటటువంటి సంస్థ, వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని రెప్లికేట్ చేసే విధంగా, అంటే ఒక స్టేట్ లెడ్ మోడల్, అంటే రాష్ట్రాలు దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా స్టేట్ లెడ్ మోడల్ కి శ్రీకారం చుట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇదే విషయాన్ని వాళ్ళు ప్రత్యేకంగా, ఇది 6th యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ BBNL 2017-18కి సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్. ఇది పేజ్ నంబర్ 81లో వాళ్ళు ప్రస్తావించారు. దానిలో స్టేట్ లెడ్ మోడల్ 8 states, namely Chhattisgarh, Gujarat, Jharkhand, Andhra Pradesh, Maharashtra, Tamil Nadu, Orissa and Telangana have been approved for implementation under state-led model along with quantum of funding by Telecom Commission. Quadripartite MOUs have been signed with all these 8 states and the USOF and SIAs. అంటే ఏపీ ఫైబర్ యొక్క సక్సెస్ ను గమనించిన తర్వాత స్టేట్ లెడ్ మోడల్ కి శ్రీకారం చుట్టి ఆ స్టేట్ లెడ్ మోడల్ ద్వారా భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళు ఈ నోఫాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2010లో రూపకల్పన చేసినటువంటి ఈ నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే 8 రాష్ట్రాలు ఆ రోజున ముందుకు రావడం జరిగింది. ఆ 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం. దానిలో మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, ఇట్లా ఈ విధంగా 8 రాష్ట్రాలు. ఈ 8 రాష్ట్రాలు కూడా ముందుకొచ్చినటువంటి సందర్భంలో, ముందుకొచ్చిన తర్వాత ఈ 8 రాష్ట్ర ప్రభుత్వాలతో MOUs చేసుకోవటం కోసం మరి ఆ రోజున కేంద్ర ఐటీ అండ్ టెలికాం మంత్రిత్వ శాఖలు, అంటే ఐటీ మంత్రిత్వ శాఖ అదేవిధంగా టెలికాం మంత్రిత్వ శాఖ ఇద్దరు కూడా ఉమ్మడిగా November 14, 2017
న్యూఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ 8 రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం కోసం ప్రత్యేకంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నది గౌరవనీయులు నారా లోకేష్ గారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఆ రోజున తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి ఆ రోజున ఐటీ మినిస్ట్రీస్, 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐటీ మినిస్ట్రీస్ కి కేంద్ర ప్రభుత్వం లేఖ రాయటం జరిగింది. మీరు మరి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళడానికి స్టేట్ లెడ్ మోడల్లో మీరు ముందుకు వచ్చారు. నవంబర్ 14న మీరందరూ కూడా న్యూఢిల్లీ వచ్చినట్లయితే ఒక ఒప్పందం చేసుకుందామని వారు ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మరి ఐటీ డిపార్ట్మెంట్కి ఏంటి దీనికి సంబంధం అని కూడా మీకు ఒక ఆలోచన రావచ్చు. దీనికి యాక్చువల్గా మనం గతంలోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున దేశంలోనే మొదటిసారిగా స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే స్వాన్ అనే ఒక వ్యవస్థని ఐటీ శాఖ ద్వారా అప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికి ముందే ఏ రాష్ట్రంలో కూడా ఈ స్వాన్ అనే వ్యవస్థ లేదు. స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, మనం నార్మల్గా ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ గురించి వింటాము, వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ గురించి వింటాం, కానీ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నెట్వర్క్లో కనెక్ట్ చేసే విధంగా ఆ రోజున స్వాన్ వ్యవస్థను తీసుకొచ్చారు. అప్పుడున్నటువంటి ఐటీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఆ రోజున స్వాన్ నెట్వర్క్ రూపకల్పన చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి నెట్వర్క్స్ అన్నిటికీ రూపకల్పనలో ఐటీ డిపార్ట్మెంట్ యొక్క భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వ ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ శాఖ మరియు టెలికాం శాఖ ఈ రెండు కూడా సంయుక్తంగా రాష్ట్రంలో ఈ 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐటీ శాఖలకి లేఖ రాస్తే అప్పుడు దానికి మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి ఆ కార్యక్రమానికి ఢిల్లీలో ఆ కార్యక్రమంలో హాజరయ్యేటటువంటి సందర్భంలో ఆ రోజున మరి ఈ ఒప్పందం మీద సంతకాలు చేయటం కోసం, ఏపీ ఫైబర్ నెట్ ఒప్పందం కాదండి ఇది, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధం లేదు. ఇది భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వారు జాతీయ స్థాయిలో ఏదైతే గ్రామ స్థాయి వరకు మరి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని, నెట్ కనెక్టివిటీని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒప్పందం. ఈ డిఫరెన్స్ ని ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఒప్పందం బీబీఎన్ఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఒప్పందం మీద సంతకాల కోసం ఆ రోజున నారా లోకేష్ గారు న్యూఢిల్లీ వెళ్ళటం జరిగింది. మరి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి అప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు, అదేవిధంగా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నటువంటి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఆ రోజున వ్యవహరించడం జరిగింది. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ తరపున మరి ఏ బాబు గారు వీళ్ళిద్దరూ కూడా ఎంఓయూ మీద సంతకాలు పెట్టడం కోసం, అనుమతి తీసుకోవటం కోసం బీబీఎన్ఎల్ వారి ప్రాజెక్టు ఐటీ శాఖకి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లేఖ రాస్తే మరి ఎంఓయూ మీద సంతకాలు పెట్టడం కోసం ఒక ఫైల్ని మూవ్ చేయటం జరిగింది. అనుమతి కోసం ఢిల్లీ వెళ్ళి మేము ఈ రకంగా ఎంఓయూ పైన మేము సంతకాలు చేయాలి, దానికి మీ అనుమతి కావాలని చెప్పి సంబంధిత ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి ముందుకి ఫైల్ తీసుకొస్తే దాని మీద సంతకం పెట్టడం జరిగింది నారా లోకేష్ గారు. దానిని కప్పిపెట్టి ఈ దొంగ పత్రిక, వీళ్ళ ఫోటోలు కూడా ఈ రకంగానే ఉన్న వాస్తవాలని దాచిపెట్టి ఒట్టి సంతకం మట్టుకే ఫోటో వేస్తారు. ఆ సంతకం దేని మీద పెట్టారు? ఆ కాగితం మొత్తం వేయొచ్చు కదా మీకు ధైర్యం ఉంటే. మొత్తం దాన్ని ఎంతో ఆ మొత్తం కాగితాన్ని ఎందుకు దాచిపెట్టారండి? అంటే ఆ కాగితం మొత్తం, ఆ ఫైల్ మొత్తం ప్రచురిస్తే ఎక్కడ మీ భాగవతం బయటపడుతుందని చెప్పి మీ భయమా? కేవలం ఒక సంతకం మాత్రాన్నే, ఆ ఫోటో మాత్రమే వేయటం. పోనీ అది కూడా అన్నారు కరెక్ట్ గా రాశారా? మీరు వేసిన ఫోటోగ్రాఫ్ లోనే 13వ తేదీ 13/11/2017 సంతకం పెట్టినట్టుంటే హెడ్లైన్ మాత్రం నవంబర్ 12. అంటే చూసి రాయటం కూడా చేత కాదు మీకు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. మీరు ప్రచురించినటువంటి ఫోటోగ్రాఫ్ లోనేమో నవంబర్ 13, హెడ్లైన్ ఏమో నవంబర్ 12. కాబట్టి ఏపీ ఫైబర్ ప్రాజెక్ట్కి ఎటువంటి సంబంధం లేనటువంటి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వారి ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 8 రాష్ట్రాలు ఏవైతే ముందుకొచ్చాయో స్టేట్ లెడ్ మోడల్లో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఐటీ శాఖకి లేఖ రాస్తే సంబంధిత మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, మరి ఆ శాఖలో సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు అనుమతి ఇవ్వండి, ఢిల్లీలో మేము ఈ విధంగా ఎంఓయూ సైన్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు
ఫైల్ మూవ్ చేస్తే ఆ ఫైల్ పైన నారా లోకేష్ గారు సంతకం పెట్టారు. ఇదిగోండి ఆ ఫైల్ కాపీ. దానిలో చాలా క్లియర్ గా 7వ పాయింట్, పుట్ అప్ ఫర్ అప్రూవల్ ఫర్ ఎంటరింగ్ ఇంటూ MOU విత్ BBNL అండ్ USOF ఆన్ 13th November 2017 at IT Ministers Conference at New Delhi. The following representatives may be permitted to sign the MOU. ఇది ఫైల్. BBNL తో చేసుకునేటటువంటి ఒప్పందానికి సంబంధించి MOU మీద సంతకం పెట్టడం కోసం మేము ఢిల్లీ వెళ్ళటం కోసం మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఫైల్ మూవ్ చేస్తే దాని మీద నారా లోకేష్ గారు సంతకం పెడితే సంబంధిత మంత్రిగా మీరు దానిని కప్పిపుచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారి పరిధిలో ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో నారా లోకేష్ గారు దూరిపోయారు, వేలు పెట్టేసి ఏదో దానిలో ఇంటర్ఫియర్ అయిపోయి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి ఆ ఫైల్ లాక్కుని తీసుకొచ్చి ఆయన ఏదో సంతకాలు పెట్టేశారు అని తప్పుడు రాతలు. అంటే వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి. తండ్రి చాటున కొడుకులు ఏ విధమైనటువంటి అక్రమాలు చేయొచ్చో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రత్యక్షంగా తెలుసుకున్నాం కదా మనందరం. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డారో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగారో మనం చూసాం కదా ప్రత్యక్షంగా. ఆ రకంగా ఆయన ఒక దొంగ అబ్బాయిగా ముద్రయించుకున్నాడు ఆయన. ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషిని ఆ రోజు అందరూ కూడా ముద్దుగా దొంగ అబ్బాయి అని పిలుచుకునేవాళ్ళు. ఆ రోజున సీఎం కార్యాలయంలో కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి పేషిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి స్వీట్ నేమ్ ఏంటంటే దొంగ అబ్బాయి. ఇదిగో దొంగ అబ్బాయి ఫైల్ తీసుకురమ్మన్నాడు రా, ఇదిగో దొంగ అబ్బాయి ఈ రకమైనటువంటి ఫోన్ చేశాడు, ఇదిగో దొంగ అబ్బాయి, అక్కడ దొంగ అబ్బాయి, ఇక్కడ దొంగ అబ్బాయి. దొంగ పనులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ఏదో మీరు దొంగ పనులు చేసి దొంగ అబ్బాయిగా మీరు బ్రాండ్ వేయించుకుని ఈ రోజున అదే ముద్ర నారా లోకేష్ గారికి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీ వల్ల కాదది. తల్లకిందులుగా తపస్సు చేసిన నారా లోకేష్ గారి పైన అవినీతి మరక అంటించడం అనేది మీకు సాధ్యమే పనే కాదు. ఎందుకంటే మీలాగా ప్రశ్నాపత్రాలు దొంగలించి దొంగ పనులు చేసి ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి కాదు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజున రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ IT మినిస్టర్ గా జాతీయ స్థాయిలో అనేక అవార్డులను అందుకున్నటువంటి వ్యక్తి. కానీ మీరు అందుకున్నటువంటి రివార్డు ఏంటి? రాజశేఖర రెడ్డి గారి పుత్రరత్నంగా మీరు అందుకున్నటువంటి గొప్ప అవార్డు రివార్డు ఏంటో తెలుసా? 16 నెలల జైలు జీవితం సార్. అది మీరు అందుకున్నటువంటి రివార్డు. నారా లోకేష్ గారు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటే మీరు అందుకున్నటువంటి రివార్డు జైలు జీవితం. అది మీ ట్రాక్ రికార్డు. ఇవాళ మీరు లోకేష్ గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారా? ఇవాళ కాబట్టి ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా వీళ్ళు ఏం చెప్తారండి? భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ సంబంధించినటువంటి టెండర్స్ లో అంట భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంట. దానిలో మేము టెండర్స్ లో ఉన్నటువంటి క్లాజులన్నీ కూడా మేము ఏదో మార్చేసామంట. దాదాపు 1600 కోట్ల రూపాయల అవినీతికి మేము పాల్పడ్డామంట BBNL టెండర్స్ లో. ఈ రోజున ప్రజలు ఎవరైనా కూడా మీరు ఈ లైవ్ ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా సరే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళండి. మీరు ఇమీడియట్ గా ఇప్పుడే వెళ్ళొచ్చు. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్స్ అనే ఒక ఐకాన్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్స్ అనే ఐకాన్ మీరు క్లిక్ చేస్తే దానిలో మీకు కనపడేటటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ లాస్ట్ మైల్ యాక్సెస్ టెండర్ డేటెడ్ 3/10/2018 అనేది మీకు కనపడుతుంది. BBNL వెబ్సైట్ లో ప్రాజెక్ట్స్ కాలంలో ఫస్ట్ టెండరే మీకు కనపడుతుంది. ఆ టెండర్ ని క్లిక్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ బ్రాడ్బ్యాండ్ లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కనపడతాయి. మరి టెండర్ మొత్తం ఏదో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదో ఆయనే టెండర్ పిలిచినట్టు ఆయనే దగ్గరుండి క్లాజులన్నీ మార్చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారే. ఈ రోజుకి కూడా భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే టెండర్ ఆ రోజున ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో, ఎవరి పర్యవేక్షణలో జరిగిందో చాలా స్పష్టంగా మీరు అందరూ చూడొచ్చు. సాక్షి పత్రిక యాజమాన్యానికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు రాతలు రాసినటువంటి ఆ జర్నలిస్టులు చెప్తా ఉన్నా, వెళ్ళి చూడండి. BBNL వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి. ఈ రోజుకి కూడా ఆ టెండర్ డాక్యుమెంట్స్ మీకు అక్కడ కనపడతాయి. ప్లస్ టెండర్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి కూడా ఆ రోజున
స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటింగ్ కమిటీ అనేది ఒకటి బీబీఎన్ఎల్ వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అడ్మినిస్ట్రేటర్గా యుఎస్ ఆఫ్ చెందినటువంటి ఒక ప్రతినిధిని కూడా దానిలో పెట్టడం జరిగింది. అంటే బీబీఎన్ఎల్ వాళ్ళు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి టెండర్ డాక్యుమెంట్స్ ని వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళు పెట్టి వాళ్ళు పూర్తిగా ఈ టెండర్ ప్రక్రియనంతా కూడా వాళ్ళు నడిపించడం జరిగింది ఒక స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటింగ్ కమిటీ ఆధ్వర్యంలో. మీకు దమ్ముంటే వెళ్ళి ఆ స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటింగ్ కమిటీ యొక్క మినిట్స్ చూసుకోండి. మినిట్స్ మీ దగ్గర ఉంటాయి కదా, ఇవాళ అధికారంలో మీరే ఉన్నారు కదా, ప్రచురించండి. మీ దొంగ పత్రికలో బీబీఎన్ఎల్ టెండర్ సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటింగ్ కమిటీ యొక్క మినిట్స్ కాగితాలు రేపు ప్రచురించండి. ఆ ధైర్యం మీకుందా? ఊరికనే తప్పుడు రాతలు రాయటం కాదు. మీకు ధైర్యం ఉంటే ఆ మినిట్స్ ప్రచురించండి, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. క్లాజులు మార్చారో లేదో, ఎవరు ఆధ్వర్యంలో ఇది జరిగిందో, బీబీఎన్ఎల్ ఆధ్వర్యంలో జరిగిందా లేదంటే నారా లోకేష్ గారి ఇంటర్ఫిరెన్స్ ఏమైనా ఉందో మీకు తెలుస్తుంది. దానిలో మాట్లాడడానికి అర్థం ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం, ఇది ఏపీఎస్ఎఫ్ఎల్ వాళ్ళ వెబ్సైట్ లోంచి తీసినటువంటి డాక్యుమెంట్. మీరు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ వెబ్సైట్ లోకి ఈ రోజు వెళ్ళండి. వెళ్తే మీకు పాపం మన దొంగ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనపడుతుంది. దానిలో లేటెస్ట్ టెండర్స్ కాలంలోకి వెళ్తే మీకు ఒక టెండర్ డాక్యుమెంట్ కనపడుతుంది. టెండర్ డేటెడ్ 9/9/2020 ఒక ఆర్ఎఫ్పి డాక్యుమెంట్. ఏంటంటే ఆ ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఏజెన్సీ ఫర్ ఇన్స్టలేషన్ ఆఫ్ జీపీఓఎన్ ఎక్విప్మెంట్ విత్ యాక్సెసరీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ భారత్ నెట్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటి సార్ ఇది? ఆల్రెడీ ప్రాజెక్టు సంబంధించి 1600 కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది. నారా లోకేష్ గారు ఏదో తన ఖజానాలో వేసేసుకున్నారని మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఇదేంటి సార్? 9/9 అంటే మొన్న సెప్టెంబర్ 9న మీరు ఆర్ఎఫ్పి డాక్యుమెంట్ ఎలా పెట్టారు సార్? అంటే పూర్తయిపోయి 1600 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి మింగేసినటువంటి ప్రాజెక్ట్కి మళ్ళీ మీరు ఆర్ఎఫ్పి పిలిచారా సార్? దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎన్ని తప్పుడు రాతలు, ఎన్ని అబద్ధాలు మీరు రాశారో. వెళ్ళండి, వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ వెబ్సైట్ లోకి వెళ్ళండి, వెళ్ళి చూడండి ఆర్ఎఫ్పి డాక్యుమెంట్. ప్రజలందరూ చూడాలి, ఈ దొంగ పత్రిక చేసేటటువంటి తప్పుడు పనులు అందరూ తెలుసుకోవాలి. ఈ రోజుకి కూడా భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ఇంకా కూడా అది పూర్తిగా షేప్ లోకి రాలేదు. వాళ్ళు టెండర్స్ ఆహ్వానించారు. ఆ టెండర్స్ లో మరి ఆ రోజున L1 గా మరి TCIL వాళ్ళు, అదేవిధంగా L2గా L&T కంపెనీ వాళ్ళు, ఈ విధంగా L3, L4, L5 ఇట్లా 2-3 కంపెనీస్ దానిలో రావటం జరిగింది. అంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లే చేయడానికి ఒక టెండరు, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన ఒక టెండర్, 2 టెండర్లుగా దాన్ని పిలిస్తే ఒక దానిలో L1 గానేమో TCIL, ఎలక్ట్రానిక్స్ సంబంధించి L1 గా L&T వాళ్ళు రావటం జరిగింది. అంతేకాకుండా వేల కోట్ల రూపాయలు ఏదో రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వచ్చేసినట్టు, అవన్నీ కూడా మింగేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏజిఎం రిపోర్ట్ 6th యాన్యువల్ రిపోర్ట్ 2017-18లో BBNL వాళ్ళ వెబ్సైట్ లో దొరుకుతుంది. వాళ్ళే క్లియర్ గా ద స్టేట్స్ హావ్ ఇనిషియేటెడ్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఆఫ్ 877 crores was released for these 8 states. 8 రాష్ట్రాలకి కలిపి 877 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అంటే సుమారుగా మన రాష్ట్రానికి నాకు తెలిసి ఒక 80 కోట్లు 85 కోట్లు విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం. మరి 1600 కోట్ల రూపాయల అవినీతి ఎక్కడి నుంచి జరుగుతుంది సార్? టెండర్ ప్రక్రియ పూర్తయి ఇంకా కూడా అదనంగా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కి సంబంధించి సెప్టెంబర్ 9న మీరు మళ్ళీ ఆర్ఎఫ్పి రిలీజ్ చేసి 1600 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని ఏ విధంగా అంటారు సార్? ఏమన్నా కనీసం అన్నా మీకు సిగ్గు అనేది ఉందా అసలు ఇంత పచ్చి అబద్ధాలు రాయటానికి? ఇవన్నీ కూడా మేము సృష్టించినవి కాదు సార్. యాజ్ యూజువల్ మేము ఎప్పుడు కూడా విత్ ఫ్యాక్ట్స్, ఎవిడెన్సెస్ తోనే మాట్లాడతాం. ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళ వెబ్సైట్ లో నుంచి తీసినటువంటి డాక్యుమెంట్ ఇది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని వాస్తవాలు ఈ విధంగా ఉంటే వీళ్ళు మా పైన దుష్ప్రచారం. అంతేకాకుండా వేమూరు హరిప్రసాద్ గారి గురించి వీళ్ళు మాట్లాడతారు.
ఆయన ఏదో దీనిలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు, ఏదో టెరాసాఫ్ట్ కంపెనీ మొత్తం ఆయనే దానికి బినామీ అయినట్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వేమూరి హరిప్రసాద్ గారు బినామీ అయినట్టు, ఆయన అడ్వైజర్గా ఏదో పెద్ద ఎత్తున అవినీతి చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి. వేమూరి హరిప్రసాద్ గారిని ఆ రోజున అడ్వైజర్గా నియమించినటువంటి సందర్భంలో ఇది విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 146 డేటెడ్ 14/9/2017. ఈ జీవోలో చాలా స్పష్టంగా మనం చదివినట్లయితే, హీ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ బోర్డ్ ప్యూర్లీ ఇన్ అడ్వైజరీ కెపాసిటీ వితౌట్ ఎనీ ఆనరోరియం ఆర్ శాలరీ. చాలా క్లియర్గా ఉంది. ఇవాళ మీలాగా అడ్వైజర్లకి లక్షల రూపాయలు ఏమి దోచిపెట్టలేదు సార్. ఆ రోజున హరిప్రసాద్ గారు ఏమైనా లక్షల రూపాయలు ఏమి తీసుకోవాలా మేమేమి, లేదంటే హరిప్రసాద్ గారికి లక్షల రూపాయలు ఏమి దోచిపెట్టట్లా. మీలాగా జీతాన్ని 10 రెట్లు పెంచుతూ జీవోలో మొన్నే కృష్ణమోహన్ గారికి ఇచ్చారు కదా, ఏదో ఆయన పనితీరుకి మెచ్చంట 10 రెట్లు జీతం పెంచేశారంట. ఇవాళ దాదాపు 30 మంది అడ్వైజర్లు పైగా పెట్టుకుని ప్రతి ఒక్క అడ్వైజర్కి నెలకు 5 లక్షలు దోచిపెడతా ఉన్నారు కదా. ఆ విధంగా ఆయనకేమి దోచిపెట్టలేదు. ఆయన ప్యూర్గా ఉచితంగా ఆ రోజున యాజ్ అన్ అడ్వైజర్ వితౌట్ ఎనీ శాలరీ ఆయన ఆ రోజున సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, టెరాసాఫ్ట్ కంపెనీకి సంబంధించి కానివ్వండి, సిగ్నమ్ ఏదైతే టెరాసాఫ్ట్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నటువంటి సిగ్నమ్ కంపెనీకి సంబంధించి కానివ్వండి, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో సిగ్నమ్ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదో సృష్టించి, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి టెరాసాఫ్ట్ కంపెనీ వాళ్ళు సబ్మిట్ చేసినట్టు, అటువంటి టెరాసాఫ్ట్ కంపెనీకి ఆ రోజు ఏదో మరి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ అప్పచెప్పినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సిగ్నమ్ కంపెనీ, మీరు ఏ సిగ్నమ్ కంపెనీ డాక్యుమెంట్స్ అయితే తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టారని చెప్తా ఉన్నారో, అదే సిగ్నమ్ కంపెనీ ఆ డాక్యుమెంట్స్ నిజమైన డాక్యుమెంట్స్ అని సర్టిఫై చేసి లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఎవరు ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా వాటిని క్రాస్ చెక్ చేసుకుంటారు ఎవరైనా కూడా. ఆ రోజున అదే విధంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్రాస్ చెక్ చేస్తే ఈ సిగ్నమ్ కంపెనీ ఎస్ దట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్ ట్రూ, అది మేము ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసిన విషయాన్ని కూడా ఈ రోజున మీరు అందరూ కూడా గమనించాలి. ఆ రకంగా పూర్తి పారదర్శకంగా ఎక్కడా కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా మేము ఆ రోజున ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, అతి తక్కువ ఖర్చుతో ఆ రోజున మేము ఒక ప్రాజెక్ట్ చేపడితే దాని మీద బురద జల్లటం, నారా లోకేష్ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేయటం. ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి టెండర్స్ ఆ రోజున 2015లో టెండర్స్ ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా 26/9/2015 అప్పుడు ఉన్నటువంటి టెండర్కి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా అప్పుడు ఆ బిడ్ పొందినటువంటి కంపెనీకి కూడా అందజేయటం జరిగింది. అప్పుడు మరి 2015లో అసలు నారా లోకేష్ గారు మంత్రివర్గంలో ఉన్నారా? లేరు. మరి నారా లోకేష్ గారు అసలు మంత్రివర్గంలోనే లేని సందర్భంలో ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయితే మీరు ఏ రకంగా లోకేష్ గారు ఏదో ఆ ఫైల్ పైన ఏదో సంతకం చేసేశారు, ఫైబర్ నెట్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మీరు ఏ రకంగా క్వశ్చన్ చేస్తారు, ఏ రకంగా ఇటువంటి తప్పుడు రాతలు రాస్తారో కూడా సమాధానం చెప్పాలి మీరు. 2015లోనే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్ అంతా పూర్తయింది. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా 26/9/2015 ఇచ్చేశారు. మరి ఏ రకంగా మీరు నారా లోకేష్ గారి పైన కామెంట్ చేస్తారో సాక్షి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ వైసీపీ నాయకులు, ఈ సాక్షి దొంగ పత్రిక. కాబట్టి ఇది పూర్తిగా కూడా 2 సపరేట్ ప్రాజెక్ట్స్, 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఏపీ ఫైబర్ నెట్, రెండోది భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ సంబంధించినటువంటి 2 సపరేట్ ప్రాజెక్ట్స్ని కూడా కలిపేసి కలగాపులగం చేసి ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాసి నారా లోకేష్ గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ దొంగ అబ్బాయికి చెందినటువంటి ఈ దొంగ పత్రిక. కాబట్టి ఈ వాస్తవాల్ని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇది మరి ఆ రోజున భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్కి సంబంధించి ఒప్పందం చేసుకోవటానికి నారా లోకేష్ గారు మరి వాళ్ళ ఆహ్వానం మేరకు, కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళినప్పటి ఫోటోగ్రాఫ్, అంటే దానికి సంబంధించినటువంటి ప్రెస్ క్లిప్పింగ్ కూడా ఉంది. వారు నవంబర్ 13న ఢిల్లీ చేరుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని కూడా మర్యాదపూర్వకంగా ఆ రోజున కలవటం జరిగింది. ఫైబర్ నెట్కు దాదాపు మరి ఆ రోజున 851 కోట్లు
సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఎంఓయూ సైన్ చేయడానికి సిద్ధపడింది. ఫైబర్ నెట్కు 851 కోట్లు, బీబీఎన్ఎల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. ఇది ఆ రోజున వచ్చినటువంటి పత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్, November 13, 2017. కాబట్టి వాస్తవాలన్నీ ఇంత క్రిస్టల్ క్లియర్గా ఈ విధంగా ఉంటే మీరు ఏ రకంగా ఇవాళ ఇటువంటి తప్పుడు రాతలు రాస్తారో సమాధానం చెప్పాలి. ఇవాళ నేను ప్రజల ముందు ఉంచినటువంటి ఈ వాస్తవాలన్నీ కూడా మొత్తం బీబీఎన్ఎల్ వాళ్ళ వెబ్సైట్లోంచి తీసినటువంటి ఈ డాక్యుమెంట్ కానివ్వండి, వాళ్ళ ఏజీఎం రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, అదేవిధంగా ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళ వెబ్సైట్లో ఈ రోజుకి కూడా మరి బీబీఎన్ఎల్కి సంబంధించినటువంటి ఆర్ఎఫ్పీలు ఈ రోజుకి కూడా మీరు పెట్టినటువంటి సందర్భం కానివ్వండి, వీటిని ఈ వాస్తవాలని వేటినైనా కూడా కాదనే ధైర్యం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని నేను సవాల్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ ప్రభుత్వమే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి కూడా చాలా అద్భుతంగా వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఇప్పటి ఇంకా కూడా ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళు పెట్టినటువంటి విషయాలు మొన్న మంత్రి గారు కూడా స్వయంగా చెప్పారు. దాదాపు 10 లక్షల కనెక్షన్లు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగింది. దాని ద్వారా ప్రతి నెల కూడా 14 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జ్ కూడా మాకు అందుతుందని చెప్పి స్వయంగా రాష్ట్ర మంత్రి గారే మరి ప్రకటించడం జరిగింది. మరి దీన్ని కూడా మరి 10 లక్షల కనెక్షన్ని సక్సెస్ఫుల్ గా దేశంలో మరే ఇతర రాష్ట్రంలో జరగని విధంగా అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో కేవలం 770 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్తో అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మేము చేయగలిగాం. కాబట్టి ఇవాళ మీరు నెలకి 14 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జ్ రూపంగా కూడా మీరు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ రోజున 149 రూపాయలకే మేము ఆ రోజున కనెక్షన్ ఇస్తే ఇవాళ ఈ బాధుడు ముఖ్యమంత్రి ప్రతి విషయంలో కూడా బాధుడు కదండి. ఆఖరికి కేబుల్ టీవీ కనెక్షన్, ఈ ఫైబర్ నెట్ కనెక్షన్ కూడా వదల్లా 149 రూపాయలని డబుల్ చేసి వాళ్ళ 300 రూపాయలు చేస్తా ఉన్నారు. 300 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు వీటన్నిటితో పాటు ఆఖరికి ఇంట్లో కూర్చుని కేబుల్ టీవీ చూద్దామని ఒక పేదవాడు అనుకుంటే దాన్ని కూడా బాధేసి 300 రూపాయలు చేశారు. మరి 300 రూపాయలు చేస్తే 10 లక్షల కనెక్షన్లకి మరి 30 కోట్లు రావాలి మరి నెలకి. మరి 14 కోట్లు లెక్క చూపిస్తా ఉన్నారు. మరి ఆ 16 కోట్లు మరి తాడేపల్లి ప్యాలెస్ అకౌంట్లో జమ చేస్తా ఉన్నారో మరి అది భగవంతుడికే తెలియాలి. అంటే దీనిలో కూడా అవినీతి. ఇక్కడ కూడా 16 కోట్ల రూపాయలు నొక్కేస్తా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దానిలోనే వాళ్ళ వెబ్సైట్లోనే చాలా చక్కగా phase 1 of the project APSFL project has established statewide high-speed optic fiber network covering 23,000 kilometers across 13 districts of Andhra Pradesh. Considering huge demand for AP FiberNet service connections from customers, APSFL had planned to upgrade the existing AP Fiber Network infrastructure. అంటే వస్తున్నటువంటి డిమాండ్ని చూసంటండి ఏపీ ఫైబర్ నెట్కి వస్తున్నటువంటి డిమాండ్ చూసి దాన్ని ఇంకా కూడా అప్గ్రేడ్ చేయడం కోసం వీళ్ళు మళ్ళీ కూడా టెండర్లు పిలుస్తూ ఉన్నారు ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి. ఇవాళ మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మీరు పదే సిబిఐ ఎంక్వైరీ ఏదో ఎంక్వైరీలు అంటా ఉన్నారు కదా, వేసుకోండి. మాకేమీ ఇక్కడ ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తే లేదు. వాస్తవాలు ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఈ రకంగా ఉన్నాయి కాబట్టి 2,000 కోట్లు కాదు కదా, 200 కోట్లు కాదు కదా, 2 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీరు నిరూపించినా మేము సవాల్ చేస్తా ఉన్నాం. 2 కోట్లు నిరూపించండి, 2,000 కోట్లు కాదు, 2 కోట్లు నిరూపించండి చాలు. అంతేకాకుండా 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఈ కథా కమామిష్ మీద కూడా మీరు ఎంక్వైరీ వేయండి మీకు దమ్ముంటే. ఇంకా కూడా పిలుస్తా ఉన్నారు కదా టెండర్లో, ఆర్ఎఫ్పీలు విడుదల చేస్తా ఉన్నారు కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్లో ఏం జరిగిందో, ఎవరిని ఏ రకంగా తప్పుడు నియామకాలు చేశారో, ఈ గౌరీ శంకర్ అనే వ్యక్తి ఎవరో, ఇతను తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద ఏపీఎస్ఎఫ్ఎల్లో మీరు ఏ రకంగా నియమించారో, ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ ని ఎందుకు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారో, ఏ ఉద్దేశాలతో కూర్చోబెట్టారో వీటి మీద కూడా విచారణ చేయండి, ఆదేశించండి. మేము మా ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఎటువంటి విచారణకైనా మేము సిద్ధం. 2019 నుంచి ఇప్పటి వరకు ఇదే ఇష్యూ మీద విచారణకు ఆదేశించే ధైర్యం మీకుందా? సవాల్ చేస్తా ఉన్నాం మేము. వేయండి, చూసుకుందాం. ఇవాళ హరిప్రసాద్ గారు ఎక్కడికంటే అక్కడ రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు నిన్న. ఆయన ఏదో ముందు ఒక మాట చెప్పారు, తర్వాత ఒక మాట చెప్పారని చెప్పి కట్ అండ్ పేస్ట్ చేసి ఎడిటింగ్లు చేసి అది వదులుతా ఉన్నారు, మీ దొంగ ఛానల్లో ప్రసారాలు చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పింది గూగుల్ సంస్థతో చేసుకున్నటువంటి ఒక ఒప్పందానికి సంబంధించి
నారా లోకేష్ గారు కాదు, ఆయన తరపున వేరే ఇంకెవరో సంతకం చేశారని చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపేసి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ ఇష్యూని ఫైబర్ నెట్వర్క్ తో కలిపినట్టు ఏది పడితే అది మీ ఇష్టానుసారం కలిపేసి ఏదో ఒక స్టోరీ క్రియేట్ చేసేసి చేతిలో ఒక తప్పుడు పత్రిక ఉంది కదా అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ నారా లోకేష్ గారు ఆ రోజున ఫైల్ పైన సంతకం ఏదైతే చేశారో అది ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి అంశం కానే కాదు. భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ కి సంబంధించి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మరి 8 రాష్ట్రాలు ఏవైతే ముందుకొచ్చాయి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కోసం, అంటే గ్రామ స్థాయి వరకు బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ తీసుకెళ్ళడానికి ఏదైతే డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఉందో దానిని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ రోజున ఐటీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మంత్రిత్వ శాఖకి లేఖ రాస్తే ఐటీ మంత్రిత్వ శాఖ తరఫున విజయానంద్ గారు, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ తరఫున మరి ఏపీఎస్ఎఫ్ఎల్ తరఫున బాబు గారికి ఎంఓయూ సైన్ చేయడం కోసం భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కి ఎంఓయూ సైన్ చేయడానికి ఢిల్లీ వెళ్ళటం కోసం మాత్రమే అనుమతి ఇవ్వటం జరిగింది. దానినే ఇవాళ వీళ్ళు ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ లో లోకేష్ గారు పెద్ద ఎత్తున అవినీతి చేశారని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ వాస్తవాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి. నారా లోకేష్ గారు మచ్చలేనటువంటి వ్యక్తి. మంత్రిగా పనిచేసినటువంటి ఏ శాఖైనా మీరు తీసుకోండి, అది పంచాయతీరాజా, రూరల్ డెవలప్మెంట్, ఐటీయా, మీరు ఏ శాఖైనా ఎన్ని ఎంక్వైరీలైనా వేసుకోండి. ఈ దొంగబ్బాయి లాగా ఏ రోజు కూడా ఎటువంటి తప్పుడు పనులకి ఆయన పాల్పడలేదు, అవకతవకలకు పాల్పడలేదు. నిజాయితీగా రాష్ట్రానికి అవార్డులు తీసుకొచ్చే విధంగా ఆ రోజున నారా లోకేష్ గారు పనిచేశారు. కానీ ఈ దొంగబ్బాయి క్విట్ ప్రోకో ద్వారా తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఎన్ని తప్పుడు పనులు చేశాడో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగాడో మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తను బురదలో కూరుకుపోయి ఆ బురదని ఇతరులకు అంటించుదాం అనుకుంటే అది జరిగే పని కాదు. కాబట్టి వాళ్ళు ఈ సాక్షి దొంగ పత్రిక ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇటువంటి అబద్ధాలు ఎన్ని ప్రచురించినా వాస్తవాలతో ప్రజల ముందుకు వస్తాం, నిజాలు ప్రజలకి తెలియజేస్తాం. ధైర్యంగా విత్ ఎవిడెన్సెస్, విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను తెలియజేస్తూనే ఉంటామని చెప్పి ఈ దొంగ పత్రికకి, దొంగ ఛానల్కి మరొకసారి తెలియజేస్తూ ఈ వాస్తవాల్ని ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నటువంటి ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తన అధికారులను కూడా పంపించి స్టడీ చేయించి ఈ ప్రాజెక్ట్ని ఇతర రాష్ట్రాల్లో కూడా మనం రెప్లికేట్ చేయాలి, దేశవ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని మనం అవలంబించాలని చెప్పి గుర్తించినటువంటి ప్రాజెక్టు. అటువంటి ఒక మంచి ప్రాజెక్టు పైన ఇవాళ బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ముందు చూపుతో, దూరదృష్టితో బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ని, ఈ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. కాబట్టి ఇవాళ కోవిడ్ టైంలో మనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనేక స్కూల్స్ లో ఇవాళ పాఠాలు చెప్పగలుగుతున్నామన్నా, వర్చువల్ క్లాస్ రూమ్స్ మనం పెట్టుకున్నామన్నా, లేదంటే ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇవాళ అన్ని కూడా కార్యాలయాలకు ఎవరిని కూడా ఎంప్లాయీస్ రాణించినటువంటి పరిస్థితిలో ఇవాళ అనేక మంది ఇంటి దగ్గర నుంచి ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు పని చేసుకోగలుగుతున్నారంటే మరి అటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ కి రూపకల్పన చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి దూరదృష్టితో ఆ ప్రాజెక్ట్ ని రాష్ట్రానికి తీసుకొచ్చారు అతి తక్కువ ఖర్చుతో. మరి ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.